హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ బజార్ తిరుపతి. సో మరో కొత్త ప్రాజెక్ట్తో మీ ముందు ఉందండి మన ఛానల్. సో ఎగ్జాక్ట్లీ మనం రేణిగుంట రోడ్లో అయితే ఉన్నామండి. సో ఇప్పుడు మీరు చూస్తుంది 150 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో రేణిగుంట రోడ్ నుంచి మనం తిరుచానూరు బైపాస్కి అయితే కనెక్ట్ అవుద్ది. సో ఎగ్జాక్ట్లీ నారాయణాద్రి పక్కనే ఈ రోడ్ అనేది వస్తుందండి. సో ఇది ఒక మల్టీ స్పెషాలిటీ నారాయణాద్రి హాస్పిటల్ అండి ఇది. సో మనకి న్యూ లేఅవుట్ అయితే మనకి తిరుపతికి మరియు రేణిగుంటకి మధ్యలో అయితే నారాయణాద్రి హాస్పిటల్కి అతి దగ్గరలో అయితే మనకి లేఅవుట్ అయితే అందుబాటులో ఉందండి. సో మెనీ డెవలప్మెంట్స్ అండి. ఇప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ మనం ఒకసారి చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మన మంగళం రోడ్లో నుంచి 150 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అనేది మనకి కనెక్టివిటీ ఉందండి. సో ఇప్పుడు మీరు చూస్తుంది గేటెడ్ కమ్యూనిటీ అదిత్రి అపార్ట్మెంట్స్ అండి. ఎగ్జాక్ట్లీ మనకి అదిత్రి అపార్ట్మెంట్స్ దగ్గరే మనకి లేఅవుట్ అయితే అందుబాటులో ఉందండి. సో అదిత్రి అపార్ట్మెంట్స్ ఒకసారి చూసుకుంటే మనకి దాదాపు 500 ఫ్లాట్స్ అయితే మనకు ఉన్నాయండి. సో మంచి రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడు రేణిగుంట రోడ్, సో మనకి మంచి క్రౌడ్ అయితే ఉంటుందండి. సో ఫాస్ట్ డెవలప్మెంట్స్ ఉండే ఏరియా అని చెప్పచ్చు. ఎగ్జాక్ట్లీ మన రేణిగుంట రోడ్లో నుంచి మన లేఅవుట్ దగ్గరికి వెళ్ళడానికి మనకి 40 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఎగ్జాక్ట్లీ 50 మీటర్స్ రేంజ్లో మనకైతే లేఅవుట్ అందుబాటులో ఉంది. సో మెనీ డెవలప్మెంట్స్ అండి. మనకి అన్ని రోడ్స్కి కనెక్టివిటీగా అయితే మనకి మెనీ మాస్టర్ ప్లాన్ రోడ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో మనం లేఅవుట్ ఒకసారి చూసుకుంటే సో మంచి డెవలప్మెంట్స్తో అయితే మనకి లేఅవుట్ అయితే డెవలప్ అవుతుంది. సో విత్ ఇంటర్నల్ 40 ఫీట్ సీసీ రోడ్స్తో అయితే అందుబాటులో ఉందండి. సో మాస్టర్ ప్లాన్లో ఒకసారి చూసుకుంటే మన లేఅవుట్ అండి ఇది. సో మనకి మెనీ డెవలప్మెంట్స్తో మెనీ మాస్టర్ ప్లాన్స్తో అయితే మన లేఅవుట్ సరౌండెడ్ అయింది. సో మన తిరుచానూరు రైల్వే స్టేషన్, నారాయణాద్రి హాస్పిటల్ మరియు మనకి మంగళం నుంచి వచ్చే 150 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ మరియు మన రేణిగుంట రోడ్ నుంచి తిరుచానూరుకి వెళ్ళే మాస్టర్ ప్లాన్ రోడ్. సో తిరుచానూరు రైల్వే స్టేషన్కి అయితే అతి దగ్గరలో ఉంటుందండి. సో అలాగే మన రేణిగుంటకి మరియు తిరుపతికి మిడిల్లో అయితే మన లేఅవుట్ అనేది వస్తుందండి. సో మంచి స్పేషియస్ రోడ్స్తో అయితే కలిగి ఉందండి. సో మన లేఅవుట్కి డెవలప్మెంట్స్ ఒకసారి చూసుకుంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మరియు అవెన్యూ ప్లాంటేషన్. సో అన్ని ఫెసిలిటీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారండి. సో ల్యాండ్స్కేపింగ్ అయితే మనకి లేఅవుట్లో ప్రస్తుతం జరుగుతుంది. ఇది ఒక న్యూ లేఅవుట్ అండి. సో మీరు తిరుపతికి అతి దగ్గరలో మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అండి. సో మీరు ఇల్లు అయితే రెడీగా కట్టుకోవచ్చు. సో సీసీ రోడ్స్ మరియు అండర్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ విత్ ప్లాంటేషన్తో అయితే ఈ లేఅవుట్ అనేది డెవలప్ అవుతున్నది. సో మన మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో అయితే ఈ లేఅవుట్ అయితే అందుబాటులో ఉంది. సో మనకి లేఅవుట్లో చూసుకుంటే మనకి కాంపౌండ్ వాల్ అయితే బిల్డ్ చేశారండి. సో గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అండి ఇది. సో మెనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి అలాగే బైపాస్ రోడ్స్కి అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుంది ఈ లేఅవుట్. సో ఈ ప్లాటింగ్ ఒకసారి మన లేఅవుట్ ఒక ల్యాండ్ ఒకసారి చూసుకుంటే టోటల్ 4.5 ఎకర్లో అయితే మన లేఅవుట్ అనేది డెవలప్ అవుతుందండి. సో టోటల్ మనకి ఈస్ట్, నార్త్, సౌత్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అందుబాటులో ఉంటాయి. 50 అంకణమ్స్ 30-60 మెజర్మెంట్స్తో అయితే మనకి ప్లాటింగ్ అయితే ఉంటుందండి. సో మనకి యూడిఎస్ కనెక్షన్ విత్ మెనీ డెవలప్మెంట్స్ అయితే ఈ లేఅవుట్ అందుబాటులో ఉంటుంది. రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అండి. సో ప్రైస్ ఒకసారి చూసుకుంటే మనకి 1,30,000 పర్ అంకణం చెప్తున్నారండి. నెగోషియేషన్ అయితే ఉంటుంది. సో మనకి కృష్ణతేజ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ మరియు డెంటల్ కాలేజ్ కానీ అతి దగ్గరలో అయితే ఉంటుందండి. మీరు ప్రాపర్టీని కొనాలనుకుంటే ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి. థ్యాంక్ యూ.